హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. నా వీడియోస్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి బక్రీద్ హాలిడేస్ టైంలో రికార్డ్ చేశాను. ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యాయి కదా హాలిడేస్. ఈ వీడియో కూడా ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన వీడియో. ర్యాండమ్గా అలా రికార్డ్ చేశాను, అంటే వీడియో తీయాలి అన్నట్టు ఫస్ట్ ఏం అనుకోలేదు, కానీ జస్ట్ నార్మల్గా తీద్దాంలే అన్నట్టు వీడియో స్టార్ట్ చేశాను. ఆ రోజు మా ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. ఫ్రెండ్స్ అందరూ థర్స్డే రోజే వచ్చారు. థర్స్డే నైట్ కూడా డిన్నర్ చేసుకొని మేము పడుకొని లేచి ఫ్రైడే రోజు లంచ్ అంతా అయ్యాక కేక్ కట్ చేద్దామని చిన్నగా అలా డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఏదో కొంచెం బ్యానర్, బెలూన్స్ అట్లా లైట్గా చిన్నగా డెకరేషన్ చేసాము. కేక్ కటింగ్ అంతా అయ్యాక అందరం కలిసి మేము ఈవినింగ్ అలా బయటకు వచ్చాము. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి వాది హుకేన్. ఇది వచ్చేసి విజిటింగ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఉన్నాయి, అంటే మరీ లేవని చెప్పట్లేదు, వాటర్ ఉన్నాయి. కానీ వింటర్లో అలా వస్తే కొంచెం వాటర్ ఫాల్ లాగా, అంటే లోపలికి వాది లోపలికి కొంచెం బండలు అవి అన్నీ ఎక్కి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తే కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి వాటర్ ఫాల్ లాగా పైనుండి వాటర్ రావడం ఇదంతా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ వాటర్ ఫాల్ అంతా లేదు. మేము ఆల్రెడీ అదంతా పైనకు ఎక్కి వెళ్ళినాం, చూసినాము. అదంతా మీరు వీడియోలో చూస్తారు. పిల్లలకైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎందుకంటే వాటర్ మరీ లోతు లేవు. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ పాయింట్లో అయితే అంటే కాళ్ళు కూడా మనవి మునగట్లేదు, అంతా చిన్నగా ఉన్నాయి వాటర్. కానీ ఇందులో ఏంటంటే ఫిషెస్ ఉన్నాయి, అంటే అందుకే మా పెద్దోడు ఎత్తుకోమని అందుకే ఇది చేస్తున్నాడు, ఎందుకంటే ఆ వాటర్ లోపల ఫిషెస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా మేము అవన్నీ ఎక్కి లోపల దాకా వెళ్ళామని. చిన్నపాటి సాహసమే చేసాం మేము, అంటే అవన్నీ ఎక్కి. చిన్నోడు ఉన్నాడు కదా, వానితోనైనా కొంచెం అన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా అదంతా ఎక్కినాము. మేము ఫస్ట్ ఇక్కడ కింద ఈ పాయింట్లో అనుకున్నాము, కానీ అక్కడ కొందరు ఒమానీస్ ఉన్నారు, వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. లోపలికి వెళ్దాము, లోపలైతే ఇంకా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ ఇవన్నీ ఎక్కుతూ చేస్తూ అందరం లోపలికి వెళ్ళాము. కానీ అక్కడ మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా, లోపల ఫాల్స్ లేవు, జస్ట్ ఓన్లీ వాటర్ ఉన్నాయి. కానీ అంటే ప్యూర్ బ్లూ వాటర్ ఉన్నాయి మంచిగా, కానీ అక్కడ వాటర్ ఫాల్ లేదు.
ఇందాక చెప్పాను కదా, అక్కడ అన్న చూపిస్తున్నాడు కదా, ఆ లోపలికి వెళ్ళాలి. ఆ లోపల అయితే ఇట్లా ఫాల్ వస్తుంది, కానీ సమ్మర్ కాబట్టి వాటర్ ఫాల్ లేదు. మళ్ళీ అదంతా దిగడము ఎక్కడము ఎందుకులే అనని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇందాక మీకు డౌన్లో చూపించాను కదా, అక్కడే ఇక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇక లోపల దాకా వెళ్ళలేదు. ఇక్కడ కూడా బాగుంది. ఆ లాస్ట్లో కొంచెం లోతుంది కానీ ఇటు సైడ్ మొత్తము పిల్లలకి ఆడుకునేలాగుంది. మీరు చూస్తారు, మా నిహాల్ కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. అస్సలు లోతు లేదు. పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే బీచ్లో అయితే లోపలికి లోతు ఉంటుంది కావచ్చు అని ఒక భయం ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అస్సలు అంటే అస్సలు లోతు లేదు. మీరు చూస్తే మా నిహాల్ నిల్చున్నాడు, వాడికి హిప్ దాకా వచ్చిన నీళ్ళు అంతే. ఆ లోపలే కొంచెం లోతుంది. ఇక్కడైతే నేను మా చిన్నోడు బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఫస్ట్ వాడికి తుడిచేసి డ్రెస్ చేంజ్ చేసా. డ్రెస్ చేంజ్ చేసేసి ఇక పిల్లలందరూ కూడా చీకటి అయిపోయింది అప్పటికే. అందరూ కూడా వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.